ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలన్న డిమాండ్తో తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యంతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో నేటి నుంచి కళాశాలలు యథాతథంగా నడవనున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు అధికారులతో ఉన్నత విద్యాసంస్థల సమీక్ష ప్రతినిధుల వరకు చర్చలు జరిపారు. కొద్ది నెలల క్రితమే ఆర్థిక శాఖ నుంచి పెండింగ్ బిల్లులకు సంబంధించి 1200 కోట్లకు టోకెన్లు ఇచ్చారు. వాటిలో 600 కోట్లను వారంలో, మరో 600 కోట్లను దీపావళిలోపు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఉన్నత విద్యాసంస్థ చర్చలు సఫలమయ్యాయని, బంద్ విరమణకు సమీక్ష అంగీకరించిందని ప్రభుత్వం ప్రకటించింది. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ద కాలం పాటు ఫీజు రియంబర్స్మెంట్ ను సక్రమంగా చెల్లించలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆర్థికంగా భారమైన టోకెన్లకు సంబంధించి 600 కోట్లను విడుదల చేయాలని నిర్ణయించామని తెలిపారు. మిగిలిన పెండింగ్ బిల్లుల్ని ప్రతి నెల ఎంతో కొంత ఇవ్వాలని సర్కార్ నిర్ణయించిందన్నారు. కళాశాలకు సంబంధించిన యజమానులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక ఆలోచన చేసింది. భవిష్యత్తులో కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కొన్ని ఒక రకమైనటువంటి ఆలోచనలు కళాశాల యజమానులు రాష్ట్ర ప్రభుత్వం పంచుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఒక కమిటీ వేస్తే బాగుంటుందని వారు కూడా సూచన చేశారు. దానిపైన లోతుగా అధ్యయనం చేసి రేషనలైజేషన్ చేయడానికి కావలసినటువంటి సలహాలు, సూచనలు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఆ రేషనలైజేషన్ కోసం కమిటీని వెంటనే వేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా వెంటనే దానికి 2-3 రోజుల్లో సంబంధిత అధికారులతో ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులు, అట్లాగే కళాశాల యజమానుల నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు అందులో పెట్టి ఒక కమిటీని ప్రకటన చేస్తారు.